హంబలే ఫిలిమ్స్ క్లీన్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించిన మహావతార్ నరసింహ జూలై 25, 2025న కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదలై సంచలనం సృష్టించింది. 40 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం 230 కోట్లకు పైగా వసూలు చేసి భారతదేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన యానిమేటెడ్ చిత్రంగా రికార్డు సృష్టించింది. బాలీవుడ్ లో హిందీ వర్షన్ 67.25 కోట్లతో రికార్డు నెలకొల్పింది. ఇక థియేటర్లలో హౌస్ఫుల్ షోలతో కొనసాగుతుంది. అయితే ఆగస్టు 15న అల్లు అరవింద్, శాంతా బయోటిక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డితో కలిసి చాగంటి కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని హైదరాబాద్లోని ఓ థియేటర్లో వీక్షించారు. పురాణాలకు దగ్గరగా ఉంది, భక్త ప్రహ్లాద చిత్రంలా మనసుల్లో నిలిచిపోతుంది. బొమ్మలతో తీసిన ఆధ్యాత్మిక భావం నరసింహ అవతార అనుభూతి కలిగించింది. క్లైమాక్స్ అద్భుతం, కుటుంబ సమేతంగా చూడొచ్చు అని ప్రశంసించారు. ఇక గీత ఆర్ట్స్ హంబలే ఫిలిమ్స్ ఈ రివ్యూ వీడియోను ఎక్స్ లో షేర్ చేసి చిత్ర బృందాన్ని అభినందించాయి. విష్ణు పురాణం, నరసింహ పురాణం, శ్రీమద్ భాగవతం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం భక్త ప్రహ్లాద హిరణ్యాక్షపుడిని కథను 2D, 3D యానిమేషన్ తో శామ్ సిఎస్ సంగీతం, అపర్ణ హరికుమార్ టైటిల్ సాంగ్, నరసింహ ఎంట్రీ శ్లోకాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక వాయిస్ ఆర్టిస్టుల ప్రదర్శన అద్భుతంగా ఉంది. మొదటి రోజు 1.75 కోట్లు, 10 రోజుల్లో 91 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 230 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక మహావతార్ నరసింహ 7 చిత్రాల సినిమాటిక్ యూనివర్స్ లో మొదటిది. రాబోయే చిత్రాలు పరశురాం, రఘునందన్, ద్వారకాధీష్, గోకులానంద, కల్కి ఉన్నాయి. ఇవి విష్ణు అవతారాలను ఆధారంగా చేసుకొని రూపొందించనున్నారు.